మాజీ ప్రధాని పివి నరసింహారావు స్మారక పురస్కారాన్ని ప్రముఖ ప్రజాకవి దివంగత కాళోజీ నారాయణరావుకు పివి మెమోరియల్ ఫౌండేషన్ ప్రకటించింది. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పివి మెమోరియల్ ట్రస్ట్ ప్రతినిధులు పద్మశ్రీ కవి డాక్టర్ టి హనుమంత్ చౌదరి, పి విజయబాబు, బాలలత, మాదంశెట్టి అనిల్ కుమార్లు మాట్లాడుతూ పివి నరసింహారావు స్మారక పురస్కారాన్ని ప్రముఖ ప్రజాకవి కాళోజీ నారాయణరావు తరపున కరీంనగర్కు చెందిన ప్రముఖ కవి కాళోజీ అభిమాని నల్లమోతుల భాస్కర్ రావుకు ఈ నెల 28న రవీంద్ర భారతిలో అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రధానోత్సవానికి ముఖ్య అతిథిగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, సురభిదేవి, అమీర్ అలీఖాన్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు మల్లవరపు బాలలత. నేను ఫార్మర్ బ్యూరోక్రాట్, ప్రస్తుతం సిఎస్బిఎస్ అకాడమీ డైరెక్టర్. పివి నరసింహారావు మెమోరియల్ ఫౌండేషన్. పివి నరసింహారావు గారు మన తెలుగువారు అనడానికి మనం గర్వించదగ్గ పేరు. ఆయన దేశానికి చేసిన మేలు, దేశం కోసం ఆయన చేసిన కృషి భారతరత్న కూడా కాదు, 140 కోట్ల భారతీయులకి ఆయన ఇచ్చిన మార్పు, ఆయన చేసిన మార్పు చాలా గొప్పది. ముఖ్యంగా 1991 నుంచి కూడా లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ తర్వాత దేశంలో ఈరోజు ప్రతి ఒక్కళ్ళు అన్నం తినగలుగుతున్నారంటే, ఉద్యోగాలు సంపాదించుకోగలుగుతున్నారంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో పివి నరసింహారావు గారు దయ, ఆయన మనకిచ్చిన ఈ ఎల్పిజి రిఫార్మ్స్ అన్నమాట. ఆ తర్వాత వచ్చిన టెలికాం రెవల్యూషన్స్, ఇవన్నీ కూడా. అయితే మనం మన వాళ్ళని సత్కరించుకోవడం, మన వాళ్ళని గౌరవించుకోవడం చాలా అరుదుగా చేస్తుంటాం. పివి నరసింహారావు మెమోరియల్ ఫౌండేషన్ తరఫున నరసింహారావు గారి పేరు చిరస్థాయిగా ఉండేటట్లు, అంటే మనుషులు ఉండరు కానీ జ్ఞాపకాలు, వాళ్ళు చేసిన పనులు చిరస్థాయిగా భూమి మీద ఉండిపోతాయి. నరసింహారావు గారు మానవాళి భూమి మీద ఉన్నంతకాలం ఆయన పేరు కూడా ఇక్కడ ఉండిపోతాయి. అట్లాంటి వ్యక్తికి సంబంధించి పివి నరసింహారావు మెమోరియల్ ఫౌండేషన్ అని చెప్పి అనిల్ గారు స్థాపించి, అక్కడి నుంచి కూడా దాని తర్వాత సబర్మతి ఆశ్రమం కానీ, టాటా గారికి కానీ, రతన్ టాటా గారికి కానీ, తర్వాత రీసెంట్గా దలైలామా గారు కానీ ఈ పివి నరసింహారావు మెమోరియల్ అవార్డు ఇచ్చి సత్కరించడం జరిగింది. అయితే కాళోజీ గారు మనందరూ తెలుసు, ప్రజాకవి, సంఘ సంస్కర్త, హక్కుల వాది. ఆయన ఒక మాట ఎప్పుడు అంటుంటారు కాళోజీ గారు, పుట్టుక నాది, చావు నాది, జన్మంత దేశాంది, సమాజాంది అని చెప్పి. పుట్టుక అయింది, చావు అయిందే, కానీ ఆయన జీవితం మనకిచ్చేసి వెళ్ళిపోయారు ఆయన. అటువంటి వ్యక్తిని తెలంగాణ గవర్నమెంట్ కూడా ఆయన పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ భాషా దినోత్సవం అని చెప్పి కొనియాడింది, ఆయనకు వచ్చింది. అంతేకాదు కాళోజీ గారికి ఎంత చేసినా తక్కువే, ఎంత అనుకున్నా తక్కువే. అటువంటి ఒక గురువు పివి నరసింహారావు గారికి ఉన్నారు. పివి నరసింహారావు గారు చాలా మంది తెలియని విషయం ఏంటంటే, ఆయనకు స్ఫూర్తి, ఆయన గురువు కాళోజీ గారు ఉన్నారు. ఇప్పుడు ఈ సందర్భంగా ఇద్దరు గొప్ప వ్యక్తుల్ని కొనియాడుతూ, ఈ సందర్భంగా ఇద్దరు గొప్ప వ్యక్తుల్ని మళ్ళా మన జ్ఞాపకం తెచ్చుకుంటూ పివి నరసింహారావు గారి మెమోరియల్ అవార్డుని కాళోజీ గారికి ఇవ్వాలని చెప్పి ఈ కమిటీ నిర్ణయించిందనమాట. దాని ప్రకారం ఎల్లుండి, అంటే డిసెంబర్ 28వ తారీఖున సాయంత్రం 5 గంటలకి రవీంద్ర భారతిలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. దీనికి అందరూ పెద్దలు, పివి గారికి సంబంధించిన వాళ్ళు, తర్వాత మన రాష్ట్రంలో మొదటి వ్యక్తి మనకు తెలుసు గవర్నర్ గారు, వీళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది ఫౌండేషన్ తరఫున. ఫౌండేషన్ పెద్దలు అనిల్ గారు. అయితే అనిల్ గారు కూడా మొదటి నుంచి పివి నరసింహారావు గారికి సంబంధించి చాలా ఇష్టంతో, ఆయనతో చాలా క్లోజ్ గా ఉన్న వ్యక్తి అనమాట. పివి నరసింహారావు గారికి చాలా ఇష్టపడే వ్యక్తి, అభిమాని. సో ఈ కార్యక్రమాలు చాలా మంది, ఆయన చనిపోయి చాలా సంవత్సరాలు అయింది కదా, నరసింహారావు గారు ఇంకా మనకి ఇంకా ఇంత బాగా ఆయన కోసం చేస్తున్నారంటే
ప్రతిరోజు అనిల్ గారు ఆయన గురించి ఆలోచిస్తారు, ఆయన గురించే తప్పిస్తూ ఉంటారు. ఇన్ఫాక్ట్ పివి గారికి భారతరత్న కావాలని చెప్పి పివి నరసింహారావు గారి మెమోరియల్ ఫౌండేషన్ తరఫున చాలా ఉత్తరాలు రాసి కేంద్రం దాకా వెళ్లి పోరాడిన వ్యక్తి అనిల్ గారు. ఈ సందర్భంగా ఇద్దరు గొప్ప వ్యక్తులను గుర్తుపెట్టుకుంటూ స్మరించుకుంటూ ఈ అవార్డ్ కార్యక్రమం జరుగుతుంది. దానికి మీడియా మొత్తాన్ని ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా డిసెంబర్ 28వ తారీఖున పివి నరసింహారావు మెమోరియల్ ఫౌండేషన్ తరఫున ఈరోజు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం యొక్క ప్రాముఖ్యతని ఇప్పటికే వీరు వివరించారు. అయితే పివి నరసింహారావు ఒక తెలుగువాడిగానే కాకుండా, తెలంగాణ ముద్దుబిడ్డగానే కాకుండా భారతరత్న, ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి అంశాల సంస్కరణలో ఆయన్ని ఫాదర్ ఆఫ్ అవర్ నేషన్ అని పిలుచుకుంటున్నప్పటికీ ఆ పారిశ్రాలు మేము ఇప్పుడు ప్రస్తావించదలుచుకోలేదు. పివి నరసింహారావు ఒక గొప్ప సాహితీమూర్తి. ప్రత్యేకించి సాహిత్యంలో భాషల పట్ల రచనల పట్ల ఆయనకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే దాదాపుగా 14 భాషలు 17 భాషలు ఆయనకి వచ్చు. అయితే ఆయనకి నాకు ఉన్నటువంటి సామీప్యం, సారూప్యం, అదేవిధంగా ఆయన పేరుతో వాళ్ళ మన అనిల్ ఒక ప్రస్తావన తెచ్చారు. కాళోజీ నారాయణరావు గారు ఆయన గురువుగా భావించినటువంటి పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు గారికి అవార్డు ఇవ్వాలని చెప్పి అన్నప్పుడు ఇటు మన హనుమాన్ చౌదరి గారు కానీ మేమంతా కూడా చాలా సముచితమైన నిర్ణయం, సమంజసమైన నిర్ణయం, సందర్భోచితమైనటువంటి నిర్ణయం అని చెప్పాను. అదేవిధంగా కాళోజీ నారాయణరావు గారికి నాకు ఉన్నటువంటి పరిచయం కూడా, నేను ఒక జర్నలిజం నేపథ్యం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా ఎప్పుడైనా సరే మీ మెమరీస్ ఏంటి, మీ మెమోయర్స్ ఏంటి అంటే వెంటనే చెప్పేది పివి నరసింహారావు గారి సుప్రసిద్ధ రచన, వివిధ భాషల్లోకి అనువాదమైనటువంటి రచన లోపలి మనిషిది ఇన్సైడర్. అది ఆ రోజున నేను సంపాదక బాధ్యతలు వహించినటువంటి ఆ రచనకి నేనే. వారు ఎలా పంపేవారు ఏంటి అవన్నీ కూడా రేపు వేదిక మీద మాట్లాడుకోవచ్చు. అదేవిధంగా కాళోజీ నారాయణరావు గారికి నాకు ఉన్న సంబంధం ఏంటంటే ఆ రోజు కూడా నేను సంపాదక బాధ్యతలు వహిస్తున్నటువంటి రోజుల్లో చివరిగా వారి రచనలు కాళన్న కథలు అని వికీపీడియాలో కాళోజీ కథలు అని ఉంటాయి, కానీ కాళన్న కథల పేరుతో మేము దాన్ని ఒక ఫీచర్గా కంటిన్యూస్గా రన్ చేసాం. వారు అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా వారి రచనల ఫీచర్ని కొనసాగించారు. అది వారి చివరి రచన. ఆ రచనల్ని ప్రచురించేటువంటి ఒక అర్హత కూడా నాకు ఆ రోజున సంపాదకుడిగా నాకు ఉన్నందుకు ఖచ్చితంగా నేను ఒక మంచి జర్నలిస్ట్గా గర్విస్తున్నాను. ఇలా అయితే ఈ సందర్భంలో అటువంటి మమ్మల్ని అటు బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా ప్రవీణులైనటువంటి హనుమాన్ చౌదరి గారిని, ఐఏఎస్ ట్రైనర్ వారిని, నాయక్ గారిని, మన అడ్వకేట్ సోదరులని, వీళ్ళందరినీ ఒక కమిటీగా నిఖార్స్ అయినటువంటి వ్యక్తులతో ఈ కమిటీని ఏర్పాటు చేసి ఇవ్వాలని అనిల్ కుమార్ నిర్ణయించడం. ప్రత్యేకంగా చెప్పుకున్నట్టయితే